అందరికీ శరణార్థులు మంచిగా నాదల్లా నేను వచ్చేసిన ఇవాళ చూద్దాం కొత్త నాకు వార్తలు పట్టుకొచ్చిన ఇంకెందుకు ఆలస్యం మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి ఢిల్లీలో మాట్లాడుకున్న బాబు రేవంత్ రెడ్డి దొంగతనానికి వస్తే మాటలేందన్న జగదీష్ రెడ్డి రోడ్ల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే హల్చల్ రుబాబు చేసి పట్టించుకోలేదు పబ్లిక్ కష్టాలు మహాలక్ష్మి పథకం కోసం పోస్ట్ ఆఫీస్ కు పరుగులు తపాలా ఖాతా ఉండాలని ఎవడు పుట్టించిండో పుకార్లు గురుకులం అడ్మిషన్ కు వచ్చింది రక్త పింజర పిల్లల అవ్వయ్యల లొల్లి చూసేనా బాగు చేయండి జరా ఫోటోల పోజు కోసం పెద్ద మనిషి తట్టమోసిండు ఏతులు చేయబోయి కాలు జారి బొందల పడ్డాడు కాళేశ్వరం ప్రాజెక్టుతోని రిజర్వాయర్లు నింపితే 3 ఏళ్లు కరువు వచ్చినా తెలంగాణలో పంటలు వండాలి అన్నట్టు కలగన్నాడు కేసీఆర్. కానీ ఒక్క నెల వానలు పడకుండానే పంటలు ఎండే కథ అవుతున్నది. కాళేశ్వరాన్ని బాగు చేయరు, ఎండుతున్న పంటలకు నీళ్ళియరు. తెలంగాణ పంటలు తెల్లబోతుంటే ఢిల్లీలో మన ముఖ్యమంత్రి ఆంధ్ర సీఎం చంద్రబాబుతోని చర్చలు చేస్తున్నాడు. హగో అందుకే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు అగ్గిమంట అవుతున్నాడు, ఆవేదన ఎల్లగక్కుతున్నాడు. చర్చలకు పోతా చంద్రబాబుతో మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎవడైనా కొట్లాటకు వచ్చినంతో చర్చలు పెడతారు, తప్పులేదు. దొంగతనానికి వచ్చినంతో చర్చలు చేస్తాడు ఎవడన్నా ప్రపంచంలో? గట్లెవలు చేస్తారు సారు, బుద్ధి ఉన్నోడు ఎవడు చేయడు. తెలంగాణలో అయితే లాగుదొడగని పోరడు కూడా దొంగతనానికి వచ్చినోడిని లాగిదంతాడు, అంతేగాని వానికి కుర్చేసి కూసుండబెట్టి చర్చలు జరిపే ఆలోచనే చేయడు. ఓగాల ఎవడన్నా చేస్తే వాణ్ణి మనిషే అనరు. నీ ఇంట్లో దొంగతనంతో వచ్చినోనికి, దొంగతనం కొరకు వచ్చినోనికి కూసబెట్టి చర్చ చేస్తావా? ఏమి దొబ్బిపోదామని వచ్చినావు, ఎంత దొబ్బిపోదామని వచ్చినావు, నా ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం వేసుకుపోతావా, 5 ఉంచిపోతావా అని చర్చ చేస్తావా? చర్చలేంది చర్చలు? చేతికి దొరికితే శంపలు వాయిస్తారు, బొక్కలు సూర చేస్తారు. నడింట్లోకి వచ్చి నమ్మించి గొంతు కోసేటోనితోని ఏం మాట్లాడతాం సారు? ఈయర మయ్యర అందుకున్నాకనే ఇంకో ముచ్చట. నీ హక్కును ఉపయోగించుకోవాలి, ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి. అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను ఏం చర్చలు చేస్తావు? నీ బంధ చర్చలు. కాళేశ్వరం అంటే ఏందో నీకు తెలియకపోయా, బడుగు కూడా తెలియకపోయా. దేవాదుల ఏ నది మీద ఉంది అని అడిగిన జ్ఞానం నీది. బనకసిర అంటే ఏంది, అది ఏ ఊర్లో ఉంది, తెలంగాణదా ఆంధ్రదా, ఉంటే అది ఏ జిల్లాదో తెలియకపోయా. ఏం చర్చలు చేస్తావు నువ్వు చంద్రబాబుతో? అవును సారు, కండ్లు మూసుకుంటే కార్జాలు మాయం చేసేంత తెలివి కల్లోడు చంద్రబాబు. ఎప్పుడు ఛాన్స్ వస్తే అప్పుడు గోదావరి నీళ్లను గోవింద చేయాలి అని గోతికాడి నక్క తీరు ఉండేటోడు. అసొంటి మనిషికి మర్యాదలు చేసుడు, చర్చలు చేసుడు కరెక్ట్ కాదు సారు. ఓ దిక్కు తెలంగాణ ఎండిపోతున్నది, ఇంకో దిక్కు కాళేశ్వరం నుంచి నీళ్లు సంద్రంలో కలుస్తున్నాయి. ఆ నీళ్లను ఆపి రిజర్వాయర్లు నింపాలనే ఆలోచన చేయాలి గాని మీరు అన్నట్టు చర్చలు కరెక్ట్ కాదు సారు. ఎవడబ్బ సొమ్ము కాదు, గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజల హక్కు మాత్రమే. 1 ఇంచు కదలనీయము, 1 చుక్క నీళ్లు తీసుకుపోనియమన్న పట్టుదల మన రైతాంగానికి రావాలి. మన హక్కులేదో మనం తెలుసుకోవాలి. ఊరికే కూర్చుంటే ఎవడు తెచ్చిపెట్టాడు, కొట్లాడి తెచ్చుకోవాలి. ఎట్లయితే తెలంగాణ కొరకు కొట్లాడినమో, ప్రాణం పోయినా తెలంగాణ సాధిస్తామని ఎంత పట్టుదలతో పనిచేసినామో, ఇవాళ ఇంటి దొంగల నుంచి ప్రమాదం వచ్చింది కాబట్టి మన హక్కులకు, మన నీళ్లు దోపిడికి గురే ప్రమాదం వచ్చింది. ఇంటి దొంగతోనే ప్రాణగండం వచ్చింది కాబట్టి ఇంటి దొంగలను ఇక్కడనే పాతరేయమని చెప్పి కాలోజీ ఏది చెప్పిండో అది చేసి తీరాలి మనము. అబ్బా భలే మాట చెప్పిండ్రు సారు. మోసం చేసేటోడు పరాయోడైతే పొలిమేర దాకా తరమాలే, ఈ ప్రాంతం వాడైతే ఇక్కడనే బొంద పెట్టాలే అన్నట్టు చేయాలంటుర్రు. కానీ నీళ్ళు కళ్ళ ముందే పోతున్నాయి, మనకంటే తెలుస్తలేదు. కానీ అక్కడ ఆ రైతుల కళ్ళ ముందే నీళ్లు పోతున్నాయి, వాళ్ళు ఏడుస్తున్నారు. నేను పోయిన ప్రతి ప్రాజెక్టు దగ్గర వీళ్ళు రానియొద్దని చెప్పినా పాపం కింది స్థాయి ఉద్యోగం పోయినా సరే భయం లేదు, మాకు సార్ రండి అని చెప్పి నన్ను స్వాగతించి తీసుకుపోయి చూపించారు. మాకు బాధ అవుతుంది, కేసీఆర్ సార్ ఉండగా బ్రహ్మాండంగా నీళ్లు కలకలాడేది, రోజు మాకు పని ఉండేది. ఆ పడుతున్న నీళ్ళని చూసి సంతోషపడదాము, తుమ్మ చెట్లు మొలిపిస్తున్నారు. చూడురి జగదీష్ రెడ్డి సారు బాధ. వెనకట గోరెటి వెంకన్న పాట రాసినట్టు కుమ్మరి వామిలో తుమ్మలు మొలిసెను అన్నట్టు నీళ్లు నిండి కలకలలాడే రిజర్వాయర్లల్లా తుమ్మ చెట్లు మొలిపిస్తున్నారని బాధతోని చెప్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు వాస్తవాలు అనే పేరుతోని సూర్యాపేటలా హీగో గిట్లా ఒక్కొక్క ముచ్చట చెప్పుకుంటా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సారు. ఎమ్మెల్యే అంటే హిగో గిట్లుండాలి,
ప్రజాప్రతినిధి ఉండే తరిక ఇగో గిది. గుమ్మడి నరసయ్య, సున్నం రాజయ్య, పుచ్చలపల్లి సుందరయ్య అసొంటోళ్ళు ఇప్పుడు మీరు చూడబోయే ఎమ్మెల్యే కింద చాలా తక్కువ. ఆదర్శ ఎమ్మెల్యే అంటే అతడే అన్నట్టు చేస్తున్నాడు. ఇంతకు అంత మంచి ఎమ్మెల్యే ఎవలబ్బా అనే కదా మీరు చూస్తున్నారు. చూడుర్రి సారు గారి ఉద్దారకం పనులు. కర్ర ఉండొందే బర్రె అన్నట్టే నడుస్తున్నదట కాంగ్రెస్ సర్కారు పరిపాలనలా. మైనంపల్లి హనుమంతరావు తన కొడుకు మైనంపల్లి రోహిత్ రావు మనుషులు చేస్తున్న లొల్లి అంతకంటే ఎక్కువనే ఉన్నదట. మల్కాజ్గిరిలా మైనంపల్లి ఫ్యామిలీ హల్చల్ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ తప్ప కర్మ పార్టీలతోని ఢిల్లీకి దిగి రౌడిజం చేసిండ్రు. భయపెట్టి బతకాలి అన్నట్టు చేస్తున్నారు. చూడుర్రి ఎట్లా గుంపులు గుంపులు ఉరుకుతున్నారో. రోడ్డు మీద వచ్చిపోయే జనాలకు వణుకు పుట్టేటట్టు చేసిండ్రు. రౌడీలతోని నడి రోడ్డు మీద బలాన్ని ప్రదర్శన చేసిండ్రు. ఎమ్మెల్యే అంటే ఇగో గిట్లనే ఉండాలి, రౌడీజం చెయ్యాలి అన్నట్టు చేసిండు. దీంతోని రోడ్డు మీద పిచ్చి ట్రాఫిక్ జామ్ అయింది. గంటల తరబడి బండ్లు కార్లు కదలకుంటాయినాయి. ఇంత ఈ రంగం జరుగుతుంటే ఎమ్మెల్యే పదవిలో ఉన్నోడు ఏం చేయాలి? అందరినీ సముదాయించి లొల్లిని సల్లార్పాలే. కానీ రోహిత్ రావు రోడ్డు మీద రోత రోత చేసిండట. రేప్ చేసిన కొడుకు అని కొడుకు రేప్ చేస్తే చంద్రగాడు ఆర్గనైజర్ నా కొడుకు ఎట్లా చేస్తాడు? మీరు ఇమీడియట్ గా రౌడీ షీట్ ఓపెన్ చేయండి, ఫ్రీ యాక్ట్ ఓపెన్ చేయండి. లేకపోతే ఇప్పుడు ఆయన ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ కూర్చున్నాయి, లేకపోతే వేరేలా ఉంటుంది. ఇది మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కొడుకుల మీద మైండ్ ఓవర్ చేయండి, ఫ్రీ యాక్ట్ చేయండి, రౌడీ షీట్ ఓపెన్ చేయండి. కారు బానోటు మీద కూసొని పోలీసులను పిలిచి బీఆర్ఎస్ పార్టీల మీద కేసులు పెట్టాలి, రౌడీ షీట్లు ఓపెన్ చేయాలి అని పబ్లిక్ లనే చెప్తున్నాడు. ఓ ఎమ్మెల్యేనే ఇట్లా చెప్తే తన కింద ఉన్న మనుషులు ఇంకెంత రెచ్చిపోవాలే ఏం కథ? పోలీసులను బెదిరించి బీఆర్ఎస్ పార్టీల మీద కేసులు పెట్టించుడే ఎమ్మెల్యే పదవికి ఉన్న ఇల్వ. ఇదే అసలైన ప్రజాసేవ. ట్రాఫిక్ జాములు చేసి వచ్చిపోయే జనాలను తిప్పల పెట్టుడే ఎమ్మెల్యే గొప్పతనం. ఎహపో నెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనే పదవికి ఉన్న అర్థాన్ని మార్చేసిండు రోహిత్ రావు. ఇతన్ని చూసి ఇంకో నలుగురు ఎమ్మెల్యేలు నేర్చుకోవాలి. ఇట్లాంటి పనులే బెస్ట్ ఎమ్మెల్యే అనే అవార్డులు ఇచ్చేటట్టు చేస్తది. ఇంత మంచి ఎమ్మెల్యే పోతే మళ్ళా దొరకడని కండ్లకు అద్దుకోవాలి జనాలు. అంతేనా కాదా అనేది కామెంట్లో చెప్పుర్రి. సంతోషం సగం బలం హాయిగా నవ్వమ్మా, ఈ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా. హ్యాపీ డేస్ హ్యాపీ డేస్. అగో ఏంది పిల్ల జోరు పాటలు పాడుతున్నదని అనుకుంటున్నారా? మరి ఇసోంటి రోజులు తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కారు. సీఎం రేవంత్ రెడ్డి సారు పాలనలా అందరికందరూ ఎగిరి గంతేసే దినాలి. మొన్నటిదాకా యూరియా కోసం రైతులు లైన్లు కట్టి సంబరాలు చేసుకుంటే ఇగో ఇప్పుడు విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డెక్కి మరీ సంబరాలు చేసుకుంటున్నారు. ఎంత చక్కని సర్కారో చూడుర్రి. వాటిని చేయలేము కదా, వాటిని ఇంటి పెద్ద ఈగురం తక్కువ అయితే వానొస్తే వలవల గాలొస్తే గలగల అన్నట్టే ఉన్నదట గురుకుల పిల్లల పరిస్థితి. విద్యాశాఖ మంత్రి సీఎం రేవంత్ రెడ్డి సారే అవుడుతోని గురుకుల చదువులు గుర్రు పెట్టి వన్నాయట.
సీఎం సాబు మంచి సౌలతులు ఏర్పాటు చేసి చూసుకుంటే తట్టుకోలేక రోడ్లెక్కిండ్రు పిల్లలు. ఒక్క విద్యార్థులే కాదు, వాళ్ళ అయ్యవ్వలు కూడా ధర్నాలకు దిగిండ్రు. అంటే ఇంతకంటే రామసక్కదనాల సర్కారు ఉంటదా? అది పేరుకే గురుకుల మాట గాని బందెరదొడ్డి కన్నా అధ్వానంగా ఉన్నదట. గురుకులానికి 2 రోజుల నుంచి నీళ్ళు వస్తలేవట. అట్లయితే తాగుడెట్లా, తలకు పోసుకున్నాడెట్లా, మూతి ముక్కు కడుకున్నాడు ఎట్లా అని అంటున్నారు. ఈగలు దోమలు విపరీతంగా ఉన్నాయట. పొలగాండ్ల ఒంట్లే రక్తాన్ని స్టాలు వేసి పీల్చినట్టు జుర్రుకొని తాగుతున్నాయట. దోమలు గుట్టి జరాలు వచ్చి దావకాన్ల షరీకైతే పట్టించుకునే నాదుడు లేడట అందుబాట్ల. అందుకే సూర్యాపేట జిల్లా మేలచెరువు గురుకులంలో చదువుతున్న పిల్లలు రోడ్లెక్కిండ్రు. సరైన ప్రహరీ గోడ లేక ఎవలెవలో చచ్చిపోతున్నారట. పిల్లలు భయపడకుండా బతకాల్సిన పరిస్థితి ఉన్నదట. ఇక్కడ ఇట్లుంటే సీఎం రేవంత్ రెడ్డి గురుకులను బాగు చేసి చదువులు ఎలిగేటట్టు చేస్తున్నందుకు పాములు కూడా అడ్మిషన్ కోసం వచ్చినాయి. నాగర్ కర్నూలు జ్యోతిరావు పూలే కాలేజ్ హాస్టల్లా ఏకంగా రక్త పింజర వచ్చింది. నేను ఈ కాలేజీలోనే షరీకైతా అని పట్టు పట్టిందట. ఆ తర్వాత పాములు పట్టేటోళ్ళు వచ్చి బతిలాడి పంపిరట. ఇక చెప్పుండ్రి, ఇంతకంటే సంతోషమైన రోజులు ఏ ఉంటాయి చెప్పుర్రి. అందుకే హ్యాపీ డేస్ అని పాడుకోవాలనేది రేవంత్ రెడ్డి సారు సర్కారా మజాక. మీ కార్ గ్యారంటీలు వచ్చినాయా? ఏంది రాలేదా? మరి ఎందుకు చూస్తున్నారు? తొందరగా పోయి అప్లై చేసుకోండి. ఆగురి అప్లై చేసుకోండి అనగానే పోవుడేనా? ఎక్కడికి పోవాలి, ఎట్లా అప్లై చేసుకోవాలి, దేనికోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనేది అడగరా? మీరు అడగకుండా నేను చెప్తున్నా కానీ 6 గ్యారంటీల ఆడోళ్లకు అతి ముఖ్యమైనది మహాలక్ష్మి పథకం కాబట్టి దానికి దరఖాస్తు పెట్టుకోండి. అదెట్లా అంటారా? ముందుగాల మీరు పోస్ట్ ఆఫీస్కి పోయి ఖాతా తీసుకోండి. తర్వాత ఏం చేయాలో చెప్తా. ముందుగాల పోస్ట్ ఆఫీస్కి పోండి, అక్కడ మంది ఎక్కువ అవుతున్నారు. ఉరుకురి. అయిపోయింది, కార్డ్ అవసరం లేదు. మీరు అమౌంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు కార్డ్ అవసరం లేదు, ఆల్రెడీ ఉంది. యాక్టివ్ చేసిన దాన్ని ఇప్పుడు రికవరీ చేసిన ఇలాంటి అకౌంట్ వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు. నేను అక్కడికి చెప్పిన మంది ఎక్కువైతున్నారు, తొందరగా బోండ్రి అని. ఇప్పుడు చూడండి, వీళ్ళందరి తర్వాతనే మీకు పోస్ట్ ఆఫీస్ లో ఖాతా తీస్తారు. పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉంటేనే మీకు మహాలక్ష్మి పథకం పైసలు పడతాయి. ₹1 కాదు, ₹2 కాదు, ప్రతి నెల 2500. ఎంత కష్టం చేస్తే రావాలి, ఎన్ని కూళ్లకు పోతే రావాలి, ఎట్లయినా చేసి ఇవాళ పోస్ట్ ఆఫీస్ ల ఖాతా తెలుసుడే, మహాలక్ష్మి పథకం పైసలు తీసుకునుడే అన్నట్టు వచ్చినోళ్ళు వీళ్ళంతా. ఉత్తుత్తగానే సర్కారు పైసలు ఇస్తున్నది అంటే ఎవరుకుంటారు? గోషి పెట్టి సింగులు చదువుకొని లగాయించి ఉరికొచ్చిందట హన్మకొండలున్న పోస్ట్ ఆఫీస్ కు. ఎవరికైనా కొడతానంటే భయం, పెడతానంటే ఆశ. అందుకే వచ్చరా పాయరా అన్నట్టు పిరోమని ఉరికొచ్చిందట. పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఇయ్యి, నా కాగితాలే ఫస్ట్ తీసుకో అని సతమతం చేసిండట. ఎవడు పుట్టించిండో, ఎందుకు పుట్టించిండో ఈ పుకార్లు గాని ఆగమేఘాల మీద ఆగమాగమైందట హన్మకొండ ఆడోళ్ళు. పోస్ట్ ఆఫీస్ లో ఖాతా ఉంటేనే మహాలక్ష్మి పథకం వస్తదనే పుకారు ఆ నోట ఈ నోట వరంగల్ హన్మకొండ జిల్లాల మొత్తం బాకే వరకు జంగులేపి ఊరుకొచ్చిందట ఆడోళ్ళంతా. కాంగ్రెస్ సర్కారు మొదలుపెట్టిన పథకాలే కొసెల్లుతలేవు. ఇక అసలే ఊసు గీసు లేని మహాలక్ష్మి పథకం పైసలు వేస్తదా? ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఎవడో పుకార్లు పుట్టిస్తే పాపం ఆడోళ్ళు ఆగమైండ్రు. పైసలు పడతాయి అనగానే పరుగానే ఉరికొచ్చిండ్రు. తీరా పోస్ట్ ఆఫీస్ కి వచ్చినాక అదంతా ఉత్తముచ్చటే అని తెలుసుడుతోని ఎండల్లా వాడిపోయిన షేను తిరిగైందట. ఉచితార్థంగా జిరాక్స్లకు, ఆటో ఛార్జీలకు, అటు ఇటు తిరుగుడుకు ఆగమాగమైన మని ఇంటికి పోయిందట. ఏసొంటి రోజులు తీసుకొచ్చిందో చూడుర్రి కాంగ్రెస్ సర్కారు. జనాల వీక్నెస్ లతోటి ఆడుకుంటున్నదని తిడుతున్నారట హన్మకొండ ప్రజలు. తెల్ల బట్టలు వేసుకొని ఏసీ కార్లలో తిరిగేటోళ్ళు, రాజకీయాలు చేసేటోళ్ళు, ప్రజలకు సేవ చేస్తున్నాం అని చెప్పుకునేటోళ్ళు ఒంట్ల నుంచి చెమట వచ్చేటట్టు చిన్న పని కూడా చేయరు. తట్టెడు మట్టి ఎత్తిపోయారు కానీ ఫోటోలకు ఫోజులు మాత్రం చిన్న గీయరు.
కెమెరా దిక్కు చూసుకుంటా పని మొత్తం తానే చేసినట్టు పోజులు పెడతారు. హాగో అట్లా పెడుతున్న పోజు మంచిగా లేదని ఇంకో పోజు పెట్టబోతే ఏం జరిగిందో చూడుర్రి ఓ సామాజిక కార్యకర్తది. ఏతులకు పోయి గోతిల బలుడు అనే సామెత ఇన్నం గాని ఇగో ఇప్పుడు కన్లారా చూసే భాగ్యం కల్పించిండు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ పెద్ద మనిషి. సియోని అనే ఏరియాలో ఏదో గుడి కడుతున్నారట. అక్కడ పని చేసే కార్మికులకు సాయం చేస్తున్నట్టు ఓ ఫోటో దిగాలనిపించిందట అతనికి. అందుకోసం ఓ 70 కంకర్ను పనిచేసేటోళ్లు తీసుకొచ్చి చేతిలో పెడితే బొందల ఫోజ్ ఇచ్చినట్టు ఫోటోకు ఫోజ్ ఇచ్చిందట. మరి అప్పుడు కెమెరా దిక్కు నవ్వుకుంటా చూడలేదో లేకుంటే ఫోటోలు దించేటాయనే కరెక్ట్ గా క్యాప్చర్ చేయలేదో తెలియదు గాని ఫోటో మంచిగా రాలేదు, ఇంకో 70 మాల్ తీసుకురండి అని చెప్పిండు. పని చేసేటోళ్ళు తీసుకొచ్చి చేతిలో పెట్టిండు. ఇంకే ఉన్నది, తను నిల్చున్న కాళ్ళ కింది భూమి కుంగింది, పెళ్ళ కూలింది, డబ్బతో సహా బొందర పడ్డాడు ప్రఫుల్ శ్రీవాస్తవ అనే పెద్ద మనిషి. నీ ఫోటో ముఖం అంగడి ఓను, నిల్చున్న జాగా ఎట్లున్నదనేది చూసుకుంటారా ఫోటోలు చూసుకుంటారా? సోషల్ మీడియా సోకు ఎక్కువై దాంట్లో ఫోటోలు పెట్టి లైకుల కోసం ఆరాటపడి ఇంత దాకా తెచ్చుకుంటున్నారు. ఏమిటికి వచ్చిన ఫోటోలు, ఎవరికి తిండి పెట్టే ఫోటోలు. ఆ బొంద పాడై ఎంత లోతున్నదో ఏం పాడో. అమాంతం 70 మాలతోని దాంట్లో పడ్డందుకు ఎన్ని దెబ్బలు తగిలినాయో. ఇప్పుడు ఆ దెబ్బలు ఎంతమంది లైకులు కొడితే మాంతాయి, ఎన్ని షేరింగులు చేస్తే శరీరం బాగైతది. ఈ ఫోటోల పిచ్చి ఏందో ఏమో పోండ్రి. ఇవి ఆల్టి ముచ్చట్లు. ఇంకిన్ని సూపర్ ముచ్చట్లతో మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.